బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ రుద్రంగిలో వాణిజ్య వ్యాపార వర్గాల వారు బంద్ పాటించగా అఖిలపక్ష నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా బీసీ సంఘాలు ఏకమై 42% రిజర్వేషన్ల అమలును సాధించుకోవాలని కోరారు. రిజర్వేషన్లు లేకపోవడం వల్ల బీసీలందరము ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా వెనుకబడి ఉన్నామని అన్నారు. 42% బీసీ రిజర్వేషన్లు అమలు అయితే బీసీలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో బీసీలందరము ఏకతాటిపైకొచ్చి రిజర్వేషన్ల కోసం ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చిల్మల లక్ష్మీనరసింహ ఆదేశాల మేరకు బీసీ బంద్ విజయవంతం చేయడం జరిగింది. ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా రానున్న స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా గతంలో కూడా మా పార్టీ పక్షాన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పారు. ఖచ్చితంగా అమలయ్యే విధంగా బిల్లు తీసుకురావాలా, సంస్కరణ అమలు చేసి బిల్లుని అమలు పొందే విధంగా చేయాలనేది ఫస్ట్ నుంచి చెప్తున్నారు. కావున ఇప్పుడు కూడా వారు ఖచ్చితంగా అమలయ్యే వరకు ఢిల్లీలో వారు మరి అమరణ దీక్ష చేస్తారా, మరి ముఖ్యమంత్రి కానీ వాళ్ళు పార్టీ పక్షాన అందరూ కూడా వారు చేసి ఖచ్చితంగా 42% బీసీలకు ఏదైతే ఇచ్చారో అది ఖచ్చితంగా నిరూపించుకోవాలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరడమైంది. కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని వాగ్దానం చేయడం జరిగింది. మరి అన్ని హామీలలాగే ఈ వాగ్దానాన్ని కూడా ఎన్నికల ముందు పెట్టుకొని మరి అనేక డ్రామాలు చేయడం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం. ఎందుకంటే నిజాయితీ లేదు. ఇవాళ ఒక బిల్లు చట్టం కావాలంటే ఏం కావాలి, మరి మన రాజ్యాంగబద్ధంగా అది నిలబడాలంటే ఏ ప్రాసెస్ కావాలనో ముఖ్యమంత్రికి తెలియదని మేము అనుకుంటలేము. ఎందుకంటే ఆ ప్రాసెస్ అంతా తెలిసి కూడా అనేక డ్రామాలు, నామినేషన్లు స్టార్ట్ చేస్తారు, నోటిఫికేషన్ ఇస్తారు, అన్నీ చేసిన తర్వాత కోర్టులు స్టే ఇస్తాయి. ఇట్లాంటి పరిస్థితులు ఈ చర్య ముంగడిపోతున్న సందర్భంలో కోర్టులలో కొంతమంది వ్యక్తులు కేసులు ఇవ్వడం, దాన్ని మొన్నటి రోజున కోర్టు స్టే ఇవ్వడం అనేది బీసీ వర్గాన్ని చాలా నిరాశకు గురి చేసింది. మునుముందు కూడా బీసీ వర్గాలలో ప్రతి వాళ్ళు చైతన్యమై ఈ మన హక్కులను మనం సాధించుకోకపోయినట్టయితే రాబోయే రోజులలో మన పిల్లలు చదువు పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు చాలా నష్టపోతామని తెలియజేస్తూ మున్ముందు మనమందరం ఏకమై మన బీసీల హక్కులను సాధించుకోవాలి. లేనట్లయితే మనం చాలా నష్టపోయే అవకాశం ఉందని తెలియజేస్తూ ఈరోజు మేము రుద్రంగి మండల ముదిరాజ్ సంఘ సభ్యుల తరఫున మేమందరం స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాం, మద్దతు ఇస్తున్నామని తెలియజేస్తున్నాం. బీసీల మీద కపట ప్రేమ చూపిస్తున్నారని ఈరోజు మరోసారి నిరూపించడమైంది. ఈ రాజకీయ పార్టీలు కానీ, ప్రజా పాలకులు కానీ ఎప్పుడైనా సరే న్యూస్ పేపర్ల కాడ, టీవీ ఛానళ్ళ కాడ బీసీల మీద ప్రేమ చూపడంలో ఉన్న శ్రద్ధ ఈ రాజ్యాంగ పరంగా ఎలా అమలు చేయాలనే విషయంలో లేకుండా పోయింది. కానీ బీసీలు కులం, ఈ ఏవల కులం గురించి వాళ్ళే పట్టించుకుంటున్నారు. బీసీలు ఎప్పటికీ ఏకం కారన్న ఒక పిచ్చి భ్రమలో బీసీలకు ద్రోహం చేస్తున్నారు. కానీ ఆ రోజులు పోయాయి. బీసీలందరూ కులాలకు అతీతంగా మేమందరం బీసీ బిడ్డలమన్న భావన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కూడా పిలుపునిచ్చి సక్సెస్ఫుల్గా బంద్ పాటిస్తున్నందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు. భారత్ మాతా కి బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. మరి ఈ తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని ప్రగల్భాలు పలికి మరి ఈరోజు ఈ దొంగ నాటకాలు ఎందుకు ఆడుతున్నారని మరి మేము అడుగుతున్నాం. ప్రజలందరూ దీన్ని గుర్తెరుగుతున్నారు. మరి వీరే ఇవాళ మళ్ళా బంద్లో పాల్గొని
బీసీ బంద్కు మేము సుముఖంగా ఉన్నామని చెప్తున్నారు. మరి ఎక్కడ ఆగింది? మరి మీరు బీసీ బంధు ఇస్తా అని చెప్పని 42% బీసీ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మరి ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఈరోజు ఎలక్షన్లకు పోయి అవన్నీ మరి బీసీలను దిగజార్చే రకంగా మీరు వ్యవహరిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ప్రజలు మీ గవర్నమెంట్కు, కాంగ్రెస్ గవర్నమెంట్కు బీసీలు అందరూ కలిసి కరెక్ట్ సమాధానం చెప్పే రోజులు దగ్గరనే ఉన్నాయి, చాలా దూరం ఏం లేదు. మీరు కావాలనే బీసీలతోని ఆడుకుంటూ అధికారంలోకి రావడానికి ముందు మీరు బీజేపీని అడిగిన తర్వాతనే మీరు హామీ ఇచ్చిరా అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. అలాగే కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద సంవత్సరానికి జ్యోతిరావు పేరు మీద 20 లక్షల కోట్లు, 5 సంవత్సరాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతామన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ గత బడ్జెట్లో కేవలం 9,000 బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టడం జరిగింది. 9,000 రూపాయల బడ్జెట్ ఈ రోజు ఉన్నటువంటి బీసీ సంబంధించినటువంటి ఫీజు బకాయిమేటికే సరిపోతలేదు. అలాగే మేము అడుగుతున్నాం, రాజీవ్ యోగి కేసు ఏమైంది, బీసీ బంద్ ఏమైందని అడుగుతున్నాము, మీరు ఇచ్చిన 6 గ్యారంటీల అమలు ఏమైందని అడుగుతున్నాము. అలాగే కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఇచ్చినటువంటి కాళోజీ పేరు మీద ప్రతి జిల్లాలో బీసీ భవన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు, అది ఏమైందని అడుగుతున్నాము. మీరు ఈ బీసీ చట్టబద్ధత కల్పించే బీసీ సప్లాన్ని అమలు చేస్తామని అన్నారు, అది ఏమైందని అడుగుతున్నాము. ఇవన్నిటినీ మీరు ఎక్కడ మర్చిపోయారు? 42% రిజర్వేషన్లు ఇవాళ బీసీల పొట్టన కొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఇవాళ బంద్లో పార్టిసిపేట్ చేస్తుందో మీరు ఈ ప్రభుత్వ పాలకులు మరి చెప్పాలని బీసీలతో తలుచుకుంటే రానున్న రోజుల్లో మీకు గుణపాఠం చెప్తామని ఈ ప్రజలందరూ కూడా, బీసీలందరూ కూడా ఇవాళ ఓసీల సంగతి ఏందో చెప్పడానికి ఇవాళ కంకణం కట్టుకుని ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.